ఐటికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ అనంతలో బంద్ నిర్వహిస్తోంది. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు, నేతలు ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో 960 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. తెల్లవారుజాము 5 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా పోలీసులు బంద్ పైన ఆంక్షలు పెట్టారని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా చోట్ల వైకాపాకు సంబంధించిన కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతుందో అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఎదుట బంద్ నిర్వహిస్తున్న వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, పోలీసులతో తీవ్ర వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి బంద్ను విఫలం చేయాలనే అభిప్రాయంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లేని ఈ రోజు మరి బంద్ను విఫలం చేయాలి. అయితే వైకాపా కార్యకర్తలు ఎవరుతున్నారో వైకాపా కార్యకర్తలను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కీలకమైన నేతలను కొద్దిసేపటి క్రితమే అదుపులో తీసుకుంటారు. పోలీసులు కూడా ముందు జాగ్రత్తలు, ఎటువంటి అరాచకాలు ఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరోవైపు సార్ చెప్పండి, సార్ బంద్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు? సో మేము టోటల్గా ఫోర్సెస్ అంతా పెట్టుకున్నాం. బస్సెస్ నడిపించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసి బస్సెస్ నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. బస్సులు ప్రజలకు అసహకారం కలగకుండా బస్సులో నడిపే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదైపోయేటికి పూర్తి స్థాయిలో వైకాపా కార్యకర్తలందరినీ జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఆదేశం ప్రకారమే ఈ ఆదేశాలకు అనుగుణంగానే బంద్లు సంబంధించి అందులో పాల్గొంటున్న కీలక నేతలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. సూసైడ్ చేసుకుంటున్నారు సార్, సూసైడ్ చేసుకుంటున్నారు. మీ పిల్లలు కూడా ఉద్యోగాలు రావు. ఈ రోజు మీరు చేసే అన్యాయము, మీ పిల్లలు తప్పు కూడా ఉసురు తగులుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి చేస్తున్నటువంటి బంద్ ఇది. ఎవరు మా స్వార్థం కోసం చేస్తుంటే మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది సార్. మీ పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. ఇప్పటికే వైకాపాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మిగిలిన వైకాపాకు సంబంధించిన నేతలందరినీ అరెస్ట్ చేసి ఒక్కరినొక్కరుగా పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. బంద్ సందర్భంగా అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వీరందరినీ అరెస్ట్ చేసిన తర్వాత బస్సులను యథావిధంగా తిరగనిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలోని తాజా పరిస్థితి. 1 హైదరాబాద్ స్టూడియో.